వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట జిల్లాలోని చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ సిపిఐ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4.5 మంది ప్రాణాలు త్యాగం చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐ పార్టీదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించిన స్ఫూర్తితోనే కేంద్రంలోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఘనమైన చరిత్ర కలిగిన సిపిఐకి ఈ నెల 26న 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంవత్సరంగా ఆవిర్భావ వేడుకలు ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎర్ర అశోక్, కాడారి రాజు, బోయిని మల్లేశం, అమరకొండ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించింది. నేటికి 100 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ శత జయంతి సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ వేడుకలు వాడవాడల గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రపంచవ్యాప్తంగా సిపిఐ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి నిర్వహించింది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి దున్నేవానికే భూమి కావాలని మరియు ఎర్ర జెండాలు పాతి పేదలకు భూములు పాతినటువంటి భూములు ఇచ్చినటువంటి చరిత్ర సిపిఐకి మాత్రమే ఉంది. 4,500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసి 10 లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు పంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే దక్కింది. ఇంత ఘనమైనటువంటి సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగినటువంటి సిపిఐ 100 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను ఈ నెల చేర్యాల మండలంతో పాటు అన్ని గ్రామాలలో మరియు గద్దెలకు కలర్లు వేసి మరియు తోరణాలు, జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని సందర్భంగా సిపిఐగా పిలుపునివ్వబోతున్నాం. మరియు కార్మికులు, కర్షకులు, రైతులు, కూలీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల సాధన కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ. మరియు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరియు ప్రజా సమస్యల సాధన కోసం స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. అదే స్ఫూర్తితోటి 100 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అందరూ కూడా ఘనంగా ఈ వేడుకలను జరుపుకోవాలని మీ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే చేర్యాల మండలంలోని ఆకునూరు మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మా స్వగ్రామంలో ఈరోజు అమాలి యూనియన్ మరియు సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ 100 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలకు కార్మికులు, కర్షకులు, మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.